2024 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో అదే సమయంలో తెలంగాణలో అసెంబ్లీ సమావేశం జరుగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడే మాదిగలకు ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ఏదైతే ఉందో దాన్ని నిలుపుకున్నాడనే విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. నా జీవితంలో ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది, నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా. అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. అందరం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తం మీద కూడా మాదిగలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకున్నారు. మన ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయం ఉందనే విషయాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం.